హలో గైస్, ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట. సో ఎందుకంటే ఈ చచ్చిపోయిన 12 వోల్ట్స్ బ్యాటరీని ఎలా బతికించాలనేది అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు అర్థం కాలేదు సార్. సో మీరు విన్నది నిజమే, చచ్చిపోయిన బ్యాటరీ అనమాట. ఎలా రికవర్ చేయాలనేది అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ బ్యాటరీ ఎన్నాళ్ళు అయిందో నాకైతే తెలియదు. మన లాస్ట్ వీడియో యూపీఎస్ రిపేర్ చేశాను కదా, అందులో అయితే దొరికింది అనమాట ఇది. సో నేను ఎటువంటి ప్రైస్ అయితే దీనికి చెల్లించలేదు. సో ఈ డెడ్ అయిన బ్యాటరీని ఎలా రికవర్ చేయాలనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది డెడ్ అయ్యే స్టేజ్లో ఉన్న మనం రికవర్ చేయొచ్చు అనమాట. సో దానికోసం ఒక సర్క్యూట్ కూడా డిజైన్ చేశాను. సో ఆ సర్క్యూట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో లేదంటే అర్థం కాదనమాట. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేసుకుంటారనమాట. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ 12 వోల్ట్స్ లెడ్ యాసిడ్ బ్యాటరీని అయితే నేను పాత యూపీఎస్ నుంచి అయితే తీసుకున్నాను. సో లాస్ట్ వీడియో యూపీఎస్ని ఎలా రిపేర్ చేయాలనేది అయితే వీడియోస్ చేశాను, పార్ట్ 1 పార్ట్ 2. సో ఆ వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఈ బ్యాటరీ అయితే ఎక్కడిది అనేది అర్థమవుతుంది. సో ఆ వీడియోస్ చూడలేదంటే లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే చూసేయండి. సో ఇప్పుడైతే బ్యాటరీ వోల్టేజ్ అయితే చెక్ చేద్దాం. సో ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పక్కన ఉందనేది నాకు కూడా తెలియదు. సో మినిమం అంటే 3.7 నుంచి 4.7 వోల్ట్స్ అయితే చూపించాలి. ఇంతకు మ్యాక్సిమం కాదనుకున్నా. నాకైతే 2.3 వోల్ట్స్ అయితే చూపించింది. సో ఇదైతే డెడ్ అయ్యే స్టేజ్లో అయితే ఉందన్నమాట. సో మల్టీమీటర్ని అయితే పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి బ్యాటరీ క్యాప్ ఉంటుంది కదా, సో అంటే వాల్వ్స్ ఉంటాయి బ్యాటరీకి, 6 వాల్వ్స్ అనేది. సో పైన ఉన్న కవర్ ప్లేట్ని అయితే తీసేయాలి. సో నేనైతే నైఫ్తో అయితే రిమూవ్ చేసేస్తున్నాను. సో నైఫ్ ఎందుకు వాడుతున్నానంటే స్మూత్గా అయితే వచ్చేస్తుంది అనమాట. సో మళ్ళీ కూర్చోబెట్టేయచ్చు ప్లేట్ని. సో మీరు చూడొచ్చు 6 ఛాంబర్స్కి 6 వాల్వ్స్ అయితే ఉన్నాయి. ఈ 6 వాల్వ్స్‌వి 6 రబ్బర్ క్యాప్స్ అయితే ఉన్నాయి గైస్. సో ఈ 6 రబ్బర్ క్యాప్స్‌ని అయితే ఫాస్ట్‌గా రిమూవ్ చేసేద్దాం. సో రిమూవ్ చేసే లోపల అయితే ఇంకా వీడియో లైక్ చేయలేదంటే లైక్ చేసేయండి. డిస్టిల్ వాటర్‌ని అయితే పోద్దామనమాట. సో నేనైతే ఇలాంటి ఒక పైప్‌ని అయితే తీసుకొని డిస్టిల్ వాటర్‌ని అయితే ఒక్కొక్క చెంబర్‌లో అయితే నింపేస్తాను. కేర్‌ఫుల్‌గా అయితే నింపాలి గైస్. ఎందుకంటే బ్యాటరీ వాల్వ్స్ దగ్గర మాత్రమే డిస్టిల్ వాటర్ ఉండాలి. సో మిగతా చోట ఎక్కడ పడినా కూడా ఇది పొల్యూట్ అవుతుందనమాట. సో జాగ్రత్తగా అయితే వాటర్ని అయితే పోర్ చేయాలి. సో డిస్టిల్ వాటర్ నింపడానికి చాలా టైం అయితే తీసుకుంది గైస్. 1 hour later. సో మొత్తానికైతే నింపేశాను. మీరు చూడొచ్చు నేను బ్యాటరీని షేక్ చేస్తుంటే లోపల వాటర్ అనేవి కదులుతున్నాయి. సో అన్నిటికైతే క్యాప్స్ పెట్టేశాను. లాస్ట్ దానికి క్యాప్ పెడుతున్నాను. సో ఇలాంటి బాటిల్ని యూస్ చేసి కూడా మీరు డిస్టిల్ వాటర్ అయితే దాంట్లోకి దింపచ్చు అనమాట. గైస్ ఇప్పుడైతే సర్క్యూట్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా అయితే వినండి. సో ఇక్కడ 555 టైమర్ ఐసీ ఉంది కదా, సో ఆ ఐసీని యూస్ చేసి అయితే పల్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తాం. అది 1 కిలో హెర్ట్జ్లో అయితే ఉంటుంది. సో మీరు 3 కిలో హెర్ట్జ్ వరకు అయినా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ వచ్చే పల్స్ అనేది మనం నాట్ గేట్కి అయితే ఇస్తాము. సో త్రూ 10 ఓం రెసిస్టర్. సో ఆ నాట్ గేట్ ఏం చేస్తుందంటే ఆ వచ్చిన సిగ్నల్ని ఇన్వర్ట్ చేసి మోస్ఫెట్కి అయితే ఇస్తుందన్నమాట. సో ఆ మోస్ఫెట్ అనేది స్విచ్చింగ్ చేసి ఇండక్టర్ ద్వారా సో అవుట్పుట్ వోల్టేజ్ అనేది మనం పల్స్ రేటింగ్లో అయితే అవుట్పుట్ తీసుకుంటాం. సో దాన్ని ఫిల్టర్ చేయడం కోసము డయోడ్ని అయితే యూస్ చేసి అవుట్పుట్ని అయితే పాజిటివ్ని తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి సర్క్యూట్ని అయితే బిల్డ్ చేసి చూపిస్తాను ఫాస్ట్గా. సో దీని సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, నో ప్రాబ్లం. సో అలాగే దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ అన్నీ మీకు ఆఫ్లైన్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. సో మీ నియరెస్ట్ ఎలక్ట్రానిక్ స్టోర్స్కి అయితే వెళ్ళి మీరు లిస్ట్ అయితే చూపించండి. సో ఏమేమి కాంపోనెంట్స్ లిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో సర్క్యూట్ అయితే సాల్డింగ్ చేసేసి రెడీ చేసుకున్నాను గైస్. సో పైన ఉన్న ఇండక్టర్ని కింద పెట్టాను. సో ఇండక్టర్ వాల్యూ వచ్చేసి ఖచ్చితంగా 200 మైక్రో హెన్రీస్ అయితే ఉండాలి గైస్. సో ఇప్పుడు వచ్చేసి సర్క్యూట్ని అయితే టెస్ట్ చేసి చూపిస్తాను. సో అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ అనేది పల్స్ రేటింగ్ వోల్టేజ్ని ఎంత ఇస్తుంది అనేది. సో ఫ్రీక్వెన్సీని అయితే చెక్ చేసి చూపిస్తాను ఫస్ట్. సో నేను 1 కిలో హెర్ట్జ్ నుంచి 3 కిలో హెర్ట్జ్ వరకు ఎంతైనా ఉండొచ్చు అని చెప్పాను కదా. సో ఇప్పుడైతే అవుట్పుట్ నాకైతే 3 కిలో హెర్ట్జ్ అయితే వచ్చింది గైస్. సో సప్లైకి అయితే కనెక్ట్ చేశాను. సో మీరు చూడొచ్చు 3.57 కిలో హెర్ట్జ్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు సప్లై అంటే ఛార్జింగ్ ఇన్పుట్ ఉంటుంది కదా, ఛార్జర్ ఇన్పుట్, దాని ఫ్రీక్వెన్సీ వచ్చేసి 50 హెర్ట్జ్ ఉంది గైస్. సో మీరు చూడొచ్చు. సో మీరు పాజిటివ్ నెగిటివ్ ఎలా తీసుకున్నా కూడా ఫ్రీక్వెన్సీ అనేది ఒకటే చూపిస్తుంది గైస్. సో ఇప్పుడు వచ్చేసి సర్క్యూట్ అయితే బాగా వర్క్ అవుతుంది. సో ఈ సర్క్యూట్ని వచ్చేసి బ్యాటరీకి అయితే కనెక్ట్ చేద్దాం. సో గుర్తుపెట్టుకోండి గైస్, డైరెక్ట్గా అయితే ఛార్జర్ని అయితే కనెక్ట్ చేయకూడదు. సో ఎందుకంటే మనం డిస్టిల్ వాటర్ పోసినప్పటికీ సో అదైతే రికవర్ అవ్వదు అనమాట, ఇంకా డ్యామేజ్ అవుతుంది తప్పితే. సో ఇలా పల్స్ రేటింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే పల్స్ రేటింగ్ వోల్టేజ్ వల్ల ప్లేట్స్ పైన ఉన్న
ఆక్సిడేషన్ అనేది తగ్గుతుందనమాట. సో, అంటే రికవర్ స్టేజ్‌కి రావడానికి ట్రై చేస్తుంది. అందుకే ఈ సర్క్యూట్‌నయితే డిజైన్ చేశాను గైస్. సో, దీన్నైతే ఇప్పుడు నేను బ్యాటరీ కూడా కనెక్ట్ చేసేసాను. సో, ఇప్పుడొచ్చేసి అవుట్‌పుట్ ఫ్రీక్వెన్సీ ఎంతొస్తుందని మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూపిస్తాను గైస్. 50 హెర్ట్జ్ అనేది చార్జర్ అవుట్‌పుట్ ఫ్రీక్వెన్సీ అనమాట. 3.5 కిలో హెర్ట్జ్ అనేది సర్క్యూట్ అవుట్‌పుట్. సో, నేను ఇలాగే ఛార్జింగ్ పెట్టేస్తున్నాను. 8 అవర్స్ తర్వాత చెప్తాను. 8 hours later. సో, 8 అవర్స్ తర్వాత అయితే గైస్ ఎంత ఛార్జ్ అయిందనేదైతే మీకు చూపిస్తాను. సో, వోల్ట్ మీటర్ పెట్టి సర్క్యూట్‌నయితే తీసేసి పక్కన పెడుతున్నాను. సో, ఎంత ఛార్జ్ అయిందనేదైతే ఇప్పుడు చెక్ చేద్దాం. ఇదొచ్చేసి ఛార్జర్ వోల్టేజ్ గైస్ 12.20 అనేది. సో, ఇప్పుడైతే ఛార్జర్‌ని డిస్కనెక్ట్ చేసి చూపిస్తాను. సో, మీరు చూడొచ్చు బ్యాటరీ వోల్టేజ్ అనేది 11.11 దగ్గరైతే కాన్స్టెంట్ అవుతుంది. యెస్ గైస్ ప్రాపర్‌గా అయితే వర్క్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి గైస్. సో, పూర్తిగా డెడ్ అయ్యే స్టేజ్‌లో ఉన్న బ్యాటరీకైతే 1 మంత్ నుంచి 1 మంత్ అయితే రికవరీ టైం పడుతుంది. సో, డెడ్ అవుతుంది అనే స్టేజ్‌లో ఉండేదైతే 15-18 డేస్ అయితే రికవరీ టైం అయితే పడుతుందనమాట. సో, ఇప్పుడైతే లోడ్‌ని వేసి చూపిస్తాను గైస్. 12 వోల్ట్స్ సీపీయూ ఫ్యాన్ అయితే రన్ చేసి చూపిస్తాను. సో, రన్ అవుతుందా లేదా అనేది. యెస్ గైస్ సక్సెస్‌ఫుల్‌గా అయితే రన్ అవుతుంది. సో, బ్యాటరీని అయితే సక్సెస్‌ఫుల్‌గా రికవర్ చేయగలిగాను. సో, తెలుగులో ఇది ఫస్ట్ టైమ్ గైస్. ఇంతవరకు ఎవరు చేయలేదు. కావాలంటే మీరు యూట్యూబ్ అంతా సెర్చ్ చేసుకోండి. సో, సక్సెస్‌ఫుల్‌గా ఎవరు ఇంత సక్సెస్ రేట్‌తో బ్యాటరీని అయితే రికవర్ చేయలేదు. ఊరికే డిస్టిల్ వాటర్ వేసి అయితే అట్లే పెట్టేస్తారనమాట. సో, అది ఎక్కువ నాలో లైఫ్ అయితే రాదు గైస్. నేను గ్యారంటీ ఇస్తున్నాను. సో, ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే మన ఛానల్‌ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. సో, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని. మొత్తానికైతే చచ్చిపోయిన బ్యాటరీని అయితే నేను రికవర్ చేయగలిగాను గైస్. సో, తెలుగులో ఫస్ట్ వీడియో అనమాట. మన ఛానల్‌లో మాత్రమే అప్‌లోడ్ అయింది. సో, కావాలంటే మీరు ఇతర ఛానల్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో, ఇలాంటి కంటెంట్ అయితే ఛానల్‌లో దొరకదు. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.